నేర్చుకునే ప్రయత్నించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. జాగ్రత్తగా విన్నాం, నా చూస్తూ వినండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏంటి ఒకసారి చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు లోకం అంటే మనమే. ఇప్పుడు మనందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ఎంతో అంటే అది కొలత లేనిది అని అర్థం. దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమకి కొలత లేదండి. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే అంటారు. ఏమంటారు? అగాపే ప్రేమ అంటే అవధులు లేని ప్రేమ అని అర్థం. ఏంటి? అవధులు లేని ప్రేమ. ఒక అడ్డంటూ ఒక అదుపు అంటూ ఉండదు. ఎందుకు ప్రభుత్వం ప్రేమిస్తున్నావు? ఇది చెడ్డోళ్ళు కదా. నా ప్రేమ ఏంటి? అగాపే ప్రేమ, అవధులు లేనిది. మనం మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమైనా, మనం పాపం చేస్తున్న, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ ఏంటి? అగాపే ప్రేమ, అవధులు లేని ప్రేమ అంట. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం ఆయన పిల్లలు ఉన్నాడు. ఆయన మనకి తండ్రి కనుక ప్రతి తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు, బాధ్యత తీసుకుంటాడు. ఏం చేస్తాడు? ప్రతి తండ్రి తన పిల్లల మీద ప్రేమను చూపిస్తాడు, బాధ్యతను కూడా తీసుకుంటాడు. ఇప్పుడు ఆ పిల్లలు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా ఖచ్చితంగా పిల్లల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు, వాళ్ళ మీద బాధ్యత అంటూ తీసుకుంటారు. అర్థమవుతుంది? ఒకవేళ చెడ్డవాడు అనుకోండి, ఏం చేస్తారు? తిడతారు, గర్దించి వాడిని ఏదో రకంగా సరి చెయ్యాలని చూస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి. అందరు నా వైపు చూడండి ఒకసారి. చూస్తున్నారా? జాగ్రత్తగా వెళ్ళండి. మనం చెడ్డవాళ్ళమైనప్పటికీ మంచి వాళ్ళమైనప్పటికీ దేవుడు మన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. అండి ఎంత ప్రేమ చూపిస్తున్న ప్రభు అంటే ఆ కింద మాటలోనే చెప్తున్నాడు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. అంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి అంత ప్రేమిస్తున్నాడు. ఎందుకు పంపించారు యేసుక్రీస్తు వారిని? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? ప్రతి మనిషి లోకానికి ఎందుకు వస్తారంటే బ్రతకటానికి. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? చనిపోవటానికి. ఎంత ప్రేమించావు ప్రభు మమ్మల్ని అంటే మీకోసం సిలువలో మరణించేంత ప్రేమించాను. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అన్న మాట మనం చదువుకుంటున్నాం. ఎంత ప్రేమించావు ప్రభు అంటే మీకోసం కొరడా దెబ్బలు తినేంత ప్రేమించాను. ఇప్పుడు సాధారణంగా ఈ లోకంలో ప్రేమికులు, ఈ లోకంలో ప్రేమించుకునే వాళ్ళు ఏమంటారు? మీకోసం అవసరమైతే నేను చచ్చిపోతాను. అర్థమవుతుంది? అవసరమైతే మీకోసం చచ్చిపోతాను. ఈ లోక ప్రేమలు ఎలా ఉంటాయంటే అవసరమైతే చంపేస్తారు, లేకపోతే చచ్చిపోతారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది. నువ్వు నన్ను ప్రేమిస్తావో ప్రేమించవా, లేకపోతే కత్తించుకుని పొడి చేస్తాను, లేదా ముఖం మీద యాసిడ్ వేసేస్తారు. ఈ మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అంటే వాడు ప్రేమించకపోతే, ప్రేమ దక్కకపోతే చంపేస్తాడు. లేదంటే ఆ అమ్మాయి వీడికి దక్కలేదు అనుకోండి, ఆ ప్రేమ వీడికి దక్కలేదు అనుకోండి, అవసరమైతే ఆ అమ్మాయినన్నా చంపేస్తాడు, లేకపోతే వీడన్నా చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతున్నాడు? ఆ ప్రేమ దక్కక, లేకపోతే ఆ మనిషి దక్కని చచ్చిపోతున్నాడు. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు చచ్చిపోయారు? మనం దక్కాలని చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఈ లోక ప్రేమకి దేవుని ప్రేమకి తేడా ఏంటంటే ఒక వ్యక్తి మనకు దక్కకపోతే ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతారు. ప్రేమించిన వ్యక్తి మనకు దక్కకపోతే, ప్రేమించిన వ్యక్తి వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతారు. ఇది లోక ప్రేమ.
కానీ యేసుక్రీస్తు వారు మనమందరం ఆయనకి దక్కాలని, మనమంతా పరలోకానికి తిరిగి రావాలని, మనమందరం నశించిపోకూడదని మనల్ని ప్రేమిస్తున్నారు. అర్థమైందా? ఎవ్వరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదట. నశించిన మనల్ని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. అంత ప్రేమ చూపిస్తున్నారు. ఈ లోక ప్రేమకి దేవుని ప్రేమకి అంత వ్యత్యాసం ఉంది. అవధులు లేని ప్రేమ. ఎంత ప్రేమించావు ప్రభు అంటే మీకు ఒకసారి చెప్పినట్టున్నాను. ఎంత ప్రేమించావంటే సిలువలో 2 చేతులు ఇలా చాపేసి ఇంత ప్రేమించానని చెప్తాడట. అర్థమవుతుందా? అంత ప్రేమ మన మీద చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? ఆయన మన తండ్రి. చెప్పండి, ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి గనక ఆ తండ్రి మన మీద ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. ఆ తండ్రి మన మీద బాధ్యత తీసుకుంటున్నారు. ప్రార్థించారు, బయట తీసుకెళ్తారు, ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్నారు. జాగ్రత్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనమంతా నిత్య జీవం పొందాలి, మనమంతా నరకానికి వెళ్ళిపోకూడదని ఆ దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి మన కోసం మరణిస్తున్నాడు. అంత ప్రేమిస్తున్నాడట. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడు? ఇప్పుడు తండ్రి ప్రేమ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ లోకపు తండ్రులు కూడా పిల్లల మీద ప్రేమ చూపిస్తారు. పిల్లోడు పుట్టిన వెంటనే ఒక పద్యం ఉంటుంది, మీకు తెలుసో తెలియదు కానీ చదువుకున్న పిల్లలకి బాగా అర్థమవుతుంది. వేమన పద్యం అనుకుంటా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే కలగదు. ఆ పుత్రుడు గొప్పవాడైన తర్వాత జనులు ఆ పుత్రుని గనుగుని పొగడగా పుత్రోత్సాహము కలుగును సుమతి అని సుమతి శతకం అనుకుంటా ఒక పద్యం ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఒక తండ్రి కొడుకు పుట్టినప్పుడు ఆనందిస్తాడో లేదో తెలియదు కానీ ఆ కొడుకు ప్రతి ఒక్కరు ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పుడు అందరూ భలే కొడుకుని కానీ అబ్బాయి, మీ కొడుకు చాలా మంచోడు, లేకపోతే మీ పిల్లవాడు చాలా మంచోడు, మీ పిల్లవాడు పలానా మంచి పని చేశాడని జనులంతా ఆ పిల్లవాడిని పొగిడితే అప్పుడు పుత్రోత్సాహం, కొడుకు పుట్టినందుకు ఆనందం అప్పుడు కలుగుతుంది అట. అర్థమవుతుందా? ఆనందం ఎప్పుడు కలుగుతుంది? పుట్టినప్పుడు సరైన ఆనందం కాదట. ఎప్పుడు సరైన ఆనందం కలుగుతుంది అంటే అందరూ ఏమని పొగడాలి? మంచి కొడుకుని కన్నాం అబ్బాయి, ఇంత మంచి అబ్బాయి నేను ఎక్కడా చూడలేదు అని అందరూ ఆ పిల్లవాడి కోసం తండ్రి దగ్గర వచ్చి చెప్తే అప్పుడు పుత్రోత్సాహం కలుగుతుందట. పుత్రుని కన్నందుకంటే ఆ పిల్లవాడిని కన్నందుకు, కొడుకు పుట్టినందుకు అప్పుడు ఆనందం కలుగుతుందట. ఇది పద్యభావం. ఇప్పుడు ఆలోచించండి, దేవాతి దేవుడు మనల్ని కన్నారు. ఇప్పుడు ఆయన పేరు నిలబెట్టే వారిగా, అన్యజనుల మధ్య ఆయన పేరు నిలబెట్టే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆనందపడతాడు. ఇప్పుడు ఆయన పిల్లలం మనం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ అన్యజనుల మధ్య మనకి సరైన సాక్ష్యం లేకపోవడం వల్ల చర్చికి వెళ్తారండి, ఎందుకు వెళ్తారు వాళ్ళకి తెలియదండి. పలానా వాళ్ళు చర్చికి వెళ్తారండి, మాటలు మారలేదండి. పలానా వాళ్ళు చర్చికి వెళ్తారండి, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదండి. ఇలాంటి మాటలు వినబడినప్పుడు మన తండ్రి ఆనందపడతారా? ఎంత మాత్రం ఆనందపడరు. మనల్ని బట్టి మన తండ్రి ఆనందంగా లేడాడు. ఈ లోకంలో తండ్రులు పిల్లలు
ఒక ప్రయోజకులైనప్పుడు అందరూ పొగిడినప్పుడు ఎలాగైతే ఆనందపడతారో, ఈ లోకంలో పిల్లలు తాగేసి రోడ్ల మీద తిరుగుతున్నారు అనుకోండి, అందరూ ఏమని చెప్తారు, ఏంటయ్యా మీ పిల్లలు తాగేసి అక్కడ గొడవ పెడుతున్నాడు, లేకపోతే తాగేసి బండి మీద బర్రమని వెళ్ళిపోతున్నాడు, ఇలాగన్నీ చెప్తున్నప్పుడు ఆనందం కలుగుతుందా? మన భక్తి జీవితాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవునికి ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా? ఇది మనం ఒకసారి గ్రహించాలి. అర్థమవుతుందా? దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడట. ఆ ప్రేమను ఎలా చెప్పాడు? ఇప్పుడు ప్రేమించే వ్యక్తి ఏం చేస్తారు, వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని గులాబీ పట్టుకొని ఏదో పట్టుకొని వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు దేవుడు మనకి ప్రపోజ్ చేశాడట. ఏంటి ప్రపోజ్ చేశాడంటే తన ప్రేమను చెప్తున్నాడట. ఎలా చెప్తున్నాడు చూద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 8వ వచనం చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. వెల్లడిపరచడం అంటే చెప్తున్నాడు. తను మన మీద ఆ దేవాది దేవుడికి ఎంత ప్రేమ ఉందో ప్రపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా ప్రేమించుకున్న వాళ్ళు ప్రపోజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చెప్తూ ఉంటారు, లేకపోతే నేను అసలు ఉండలేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం ఇచ్చేస్తానని కొత్తగా పెళ్ళైనప్పుడు చెప్తుంటారు. తర్వాత ఆ చేతలు అంటారు. అర్థమవుతుందా? కొత్తలో చాలా మాటలు ఉంటాయి. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటారు. తర్వాత ఏమంటారు, నువ్వు ఇంట్లో ఉంటే నేను ఉండనంటారు. అర్థమవుతుందా? స్టార్టింగ్ లో అయితే నువ్వు లేకపోతే నేను లేను, తర్వాత నువ్వు ఉంటే నేను ఉన్నాను, నీ ముఖం నేను చూడలేకపోతున్నాను. స్టార్టింగ్ లో ఎప్పుడు చూడాలా అని అనిపిస్తుంది, తర్వాత చూడటానికి కూడా జరగేస్తుంది. ఇది లోక ప్రేమ. కానీ దేవాది దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఈ లోకంలో ఉండే వాళ్ళు ప్రేమను వెల్లడిపరుస్తారు, ప్రేమను చెప్తారు. దేవుడు కూడా తన ప్రేమను చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే ఎలా ప్రపోజ్ చేస్తున్నాడంటే ఎట్లనగా, తర్వాత మాట, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాను. ఎలా ప్రపోజ్ చేశాడట? ఎక్కడ ప్రపోజ్ చేశాడట? సిలువలో చెప్తున్నాడట. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. అర్థమైతే నా మాటలు? క్రీస్తు మన కోసం చనిపోయాడట. ఎలా చెప్తున్నావు ప్రభా నీ ప్రేమనంటే, సిలువలో మరణించి చూపిస్తున్నాను నువ్వంటే నాకు ఎంత ప్రేమ. నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సిలువలో మేకులు ఎంచుకుని విలవిల్లాడిపోతూ గొంతెండిపోయి చచ్చిపోయేంత ప్రేమ నీ మీద నాకుంది. ఇప్పుడు సాధారణంగా ప్రేమ మనకు కనిపిస్తుందా? ఎవరో మాట్లాడతలేదని బాధపడతాం, ఎవరో ఏదో చేస్తున్నారని బాధపడతాం, లేకపోతే మన బంధువులు మనతో మాట్లాడతలేదని, లేకపోతే ఒక అమ్మాయి మాట్లాడట్లేదనో, ఒక అబ్బాయి మాట్లాడట్లేదనో వీరి కోసం పట్టించుకుంటాం. కానీ అంత ప్రేమ మన మీద చూపించిన దేవాది దేవుడు మనకు కనీసం పట్టించుకుంటాం. ఆ దేవాది దేవుడు మన తండ్రి మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే మన కోసం ప్రాణాలు వదిలేసేంత ప్రేమిస్తాడు, మన కోసం చచ్చిపోయేంత ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, మన బంధువులు ఎవరైనా మన కోసం చచ్చిపోతారా? అవసరం ఉంటే మనతో మాట్లాడతారు, అవసరం లేకపోతే మనం బాగా అప్పులు పాలు అయిపోయామనుకోండి మాట్లాడరు. కొంతమంది సొంతోళ్ళే మాట్లాడరు, దగ్గరోళ్ళే మాట్లాడరు. ఎందుకు? ఎక్కడ డబ్బులు అడుగుతామని బాధలు. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు, ఎందుకు? డబ్బులు అడుగుతామని. అర్థమవుతుందా? అన్నీ ఉంటే ప్రేమిస్తారు, ఏమి లేకపోతే ఎవరు ప్రేమించరు. అన్ని కలిగి ఉంటే ప్రేమిస్తారు, ఏమీ లేకపోతే ఎవరు మన ఇంటికి రారు. మనకి ఏమీ లేనప్పుడు, మన దగ్గర ఏమీ లేనప్పుడు ప్రేమించే బంధువులు ఉంటారు చూసా, ప్రేమించే వారు ఉంటారు చూసా, వాళ్ళు మనకు నిజమైన బంధువులు, వాళ్ళు మనం నిజంగా ప్రేమించేవారు.
మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం తిరిగి వాళ్ళకి పెట్టకపోయినా వాళ్ళే మన మీద ప్రేమ చూపి మనం తిరిగి వాళ్ళకి పెట్టే స్తోమత మన దగ్గర లేదు, అయినప్పటికీ వాళ్ళు ప్రేమిస్తారు. అది నిజమైన ప్రేమ, అది నిజమైన బంధుత్వం. కానీ ఈ రోజుల్లో ప్రేమలు ఎలాగైపోయినాయి, ఈ రోజుల్లో బంధుత్వాలు ఎలాగైపోయినాయి అంటే అవసరాలకు వాడుకునే ప్రేమలు అయిపోయాయి. అర్థమవుతుందా? కానీ దేవుని ప్రేమ అలా కాదట. మనం తిరిగి ఆయనకి ఏమి ఇవ్వలేదు, తిరిగి ఆయనకి ఏమి ఇవ్వకపోయినా మనం పాపులమై ఉండగానే, పాపులమంటే ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులు. పరిశుద్ధుడైన దేవుడు పాపుల కోసం ఎందుకు చచ్చిపోవాలా? పరిశుద్ధుడైన దేవుడు పాపుల్ని శిక్షించాలి, అంతేనా? పరిశుద్ధుడైన దేవుడు పాపుల్ని శిక్షించాలి. కానీ ఏం చేస్తున్నాడట? ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకు ప్రేమను చూపిస్తున్నాడు చెప్పండి? ఆయన మనకు తండ్రి కాబట్టి. అర్థమవుతుందా? ఆయన మనకు తండ్రి కాబట్టి, ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడు కాబట్టి, తల్లి గర్భంలో మనల్ని నిర్మించాడు కాబట్టి, ఒక చక్కని రూపాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి, ఆయన స్వభావాన్ని, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు కాబట్టి ఆ ప్రేమను చూపిస్తున్నాడు. ఒక పిల్లవాడికి దెబ్బ తగిలితే తల్లి అంత విలవిల్లాడిపోద్ది, అంత విలవిల్లాడిపోతున్నాడు. నా పిల్లలు నాకెక్కడ దక్కరో, నా పిల్లలు నాకెక్కడ దక్కరో, ఏమైపోతారో. పిల్లవాడికి ఆరోగ్యం బాగోకపోతే తల్లి అంత విలవిల్లాడిపోతుంది, అంత విలవిల్లాడిపోతున్నాడు. నా బిడ్డలు ఎక్కడ నరకానికి జారిపోతారో, నా పిల్లలు ఈ పాపులు ఎక్కడ పడిపోతారని ప్రతిరోజు మన కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నాడట. అంత ప్రేమిస్తున్నాడట. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం వచ్చి చచ్చిపోయేంత ప్రేమిస్తున్నాడట. చంపేంత ప్రేమను చూసాం మనం, కానీ చచ్చిపోయేంత ప్రేమ దేవాది దేవుని ప్రేమ. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చే ప్రేమ మనం నమ్ముకున్న దేవుని ప్రేమ. అంత గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడట. ఒక మాట చూద్దాం, చూడండి ఆయన ఇంకా ఎంతలా మనల్ని ప్రేమిస్తున్నాడు. యెషయా గ్రంథం 46 అధ్యాయం 4వ వచనం త్వరగా చదివితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు మెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఇక్కడ దేవదేవుడు చెప్తున్నాడు చూడండి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు మెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుడు ఏం చేస్తాడట? మనల్ని ఏం చేస్తాడట? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడట. ఇప్పుడు మన పిల్లలు మనం ఎప్పుడు ఎత్తుకుంటాం? చిన్నప్పుడు ఎత్తుకుంటాం. కొంచెం పెద్దది కాక ఎత్తుకోమంటే ఏం చేస్తాం? నెప్పి మీద కొడతాం. ఎందుకు కొడతాం? తాళ్ళకి ఎదుగో నల్లేవా అని. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నప్పుడు అన్నం తినిపిస్తాం, కొంచెం పెద్ద దిగిన తర్వాత ప్లేట్లు వేసేస్తాం, ఆడే తినాలి. తినిపించమంటే కుదరతాం, బోల్ పనులు ఉన్నాయంటాం. చిన్నప్పుడు మాత్రం ఎన్ని పనులు ఉన్నా పనులన్నీ పక్కన పెట్టి అడిగి తినిపిస్తాం. ఇప్పుడు చిన్నప్పుడు మన పిల్లల్ని ఎత్తుకుంటాం, కొంచెం ఎదిగిన తర్వాత ఎత్తుకుంటే మన అడుగు పడిపోతుంది. అర్థమవుతుందా? కానీ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? ముదిమి వచ్చు వరకు అంటే ముసలి వాళ్ళు అయిపోయేంత వరకు మిమ్మల్ని ఎత్తుకుంటాను, అంటే మీ మీద ప్రేమ చూపిస్తాను. ముదిమి వచ్చే వరకు, ముసలి వాళ్ళు అయిపోయేంత వరకు ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు? వయసు ఉన్నప్పుడు ప్రేమిస్తారు. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు కూడా ప్రేమించరు, పిల్లలు కూడా వదిలేస్తారు. మా నాన్న వాసన వస్తున్నాడు, లేకపోతే మా అమ్మ వాసన వస్తుంది, మా నాన్న బాగా తట్టుకోలేకపోతున్నాను, కత్మాలి మూలుగుతున్నాడు, నిద్ర పట్టట్లేదు, అస్తమాన హాస్పిటల్ తీసుకెళ్ళకపోతున్నాను, ముసలివాడు అయిపోయి ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది, చచ్చిపోతే బాగుండు, త్వరగా చచ్చిపోతే బాగుండు అని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. పైకి చెప్పకపోవచ్చు, హాస్పిటల్కి తిప్పినప్పుడు అల్లా అనిపిస్తుంటుంది వాళ్ళకి, ఏంటి చచ్చిపోతే బాగుంటారు బాబు అనేసి. అర్థమవుతుందా? మన ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ మన ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమించరు, ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏదైనా దేనికోసం ప్రేమిస్తారంటే ఫంక్షన్ కోసం ప్రేమిస్తారంటే, అది ప్రేమ కూడా కాదు, అది అవసరం. అది ఫంక్షన్ వచ్చిన 4 రోజులు బాగా మాట్లాడతారు, ఎందుకు? ఆ డబ్బులు తీసుకోవటానికి. అయిపోయిన తర్వాత మళ్ళీ అవసరాలకు వాడుకునే ప్రేమలన్నీ లోకంలో ఎవరైనా, మన కుటుంబస్తులైనా ఎవరైనా అవసరం ఉంటేనే వాడుకుంటారు. అర్థమవుతుందా? అవసరాన్ని బట్టి ఉండే ప్రేమలు ఇవన్నీ. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేకపోవచ్చు, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పోషించే, డబ్బులు సంపాదించే ఆ శక్తి లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళని వదిలేవచ్చు. కానీ దేవాది దేవుడట
ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడట. తల వెంట్రుకలు మెరిసిపోయిన ఏం చేస్తాడు? మన తల వెంట్రుకలు మెరిగిన ఎత్తులేదు. అర్థమవుతుందా? తల వెంట్రుకలు మెరిగినివ్వట్లేదు. ఆ అసలు తల వెంట్రుకలు వచ్చాయి వీళ్ళకి రాలేదా అనేంత చిన్నది కూడా కనిపించనివ్వట్లేదు. దేవుడు చెప్తాడండి, ఆ తల వెంట్రుకలు వృద్ధులకు కిరీటం అని చెప్తాడు. ఏంటట? తల వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. అంటే ఇప్పుడు ఒక కిరీటం పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మామూలు వాళ్ళు పెట్టుకుంటారు కిరీటం. కిరీటం అంటే ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పెద్దరికం, అందరినీ పరిపాలించే ఒక పెద్దరికం కిరీటం. అర్థమవుతుందా? ఇప్పుడు వృద్ధులైన వారికి తల మీద ఏముండాలట? తెల్లెండుకలు ఉండాలట. అప్పుడే గౌరవం అంట, అప్పుడే పెద్దరికం అంట. దేవుడు చెప్తున్న మాట ఇది. మనం ఏం చేస్తాం? గోధురేసి తెస్తాం, కలుపుతాం, బాగా వేసుకుంటాం. మనకి వేసుకోవడం రాకపోతే పక్కన వాళ్ళని వేయమని. ఎక్కడ చిన్నది కూడా ఎక్కడ ఉంది చూడు, ఎక్కడ ఉంది చూడు, అక్కడ ఉంది చూడు అంటాం. అర్థమవుతుందా? రకరకాల షాంపూలు కూడా వచ్చేసాయి, రకరకాలు వేసుకుంటాం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎప్పటి వరకు ఎత్తుకుంటాడట? ముదిమి వచ్చే వరకు. అలాగే మీ తల వెంట్రుకలు మెరిసిపోయినా కానీ మిమ్మల్ని ఎత్తుకుంటాడట. మీరు రొంగేసిన ఎత్తుకుంటారు, రంగు ఎంత ఎత్తుకోవడానికి ఒకటి రంగేసిన మనం పట్టించుకునేది ఎవడే ఖచ్చితంగా. కానీ మనం పై అలంకరణ కోసం ఆలోచించడం మంచిది కాదు. ఎక్కువగా మన ఈ పై అలంకరణ కోసం ఎక్కువ ఆలోచించుకోవడం. రెడీ అవడం తప్పేం కాదు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఎదుటి వారిని మనం ఆకర్షించాలని, లేకపోతే మన వయసు ఇంకా తక్కువ అనుకోవాలని ఇలాంటి అలంకరణలు మంచివి కాదు. ముసలి వాళ్ళు అయితే మనం రంగేసిన మన ముసలి వాళ్ళని అందరికీ తెలుసా తెలీదా? మన ముసలి వాళ్ళం అని మనం రంగేసిన అందరికీ తెలుస్తుంది. రంగేసినంత మాత్రాన మన ముఖం మీద ముడతలేమి బాగు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి? ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటాడు. అంతలా ప్రేమిస్తున్నాడట. అంతలా ప్రేమిస్తున్న ప్రేమకి మనం స్పందన ఇవ్వాలి కదండి. స్పందన ఇవ్వాలి. ఇప్పుడు భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ముగించుకోండి. భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అనుకోండి, భార్య అసలు పట్టించుకోవట్లేదు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బలపడుతుందా? లేకపోతే భార్య బాగా ప్రేమిస్తుంది, భర్త పట్టించుకోవట్లేదు, ప్రేమ బలపడుతుందా? దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు ఒక మాట చెప్తున్నాడండి, ఆయన ఎంత ప్రేమించినా మనం పట్టించుకోకుండా ఉంటాయి, ఆయన ఎంత ప్రేమించినా మనం ఆయన మాట వినకుండా ఉంటాయి, ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆయన బాధ ఎవరితో చెప్పుకుంటున్నాడో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. త్వరగా చూద్దాం, ముగించుకోండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువు. యెషయా గ్రంథం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కని పెంచి గొప్పవారిగా చేసిదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తర్వాత ఎద్దు తన కామందు మెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీయులకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. దేవాది దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, యెషయా గారికి ఒక దర్శనం కలిగిందట. జాగ్రత్తగా వినండి, ముగిస్తాడు. యెషయా గారికి ఒక దర్శనం కలిగిందట. దర్శనంలో ఏం కనిపిస్తుందంటే దేవుడు ఒకరితో మాట్లాడుతున్నారట. ఎవరితో? ఆకాశంతో భూమితో మాట్లాడుతున్నారు దర్శనంలో. యెషయా గారికి కలిగిన ఆ దర్శనంలో దేవుడు ఆకాశంతోని భూమితోని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇప్పుడు ఆయన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏ మనిషి ఆ దేవాది దేవుని బాధను వినక ఆకాశంతో భూమితో చెప్పుకుంటాడట. ఏమని? నేను పిల్లలను కన్నాను, పెద్దవారిగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. ఏంటంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి? నేను పిల్లల కన్నాను, వాళ్ళని గొప్పవారిగా చేశాను, వాళ్ళని ప్రతిరోజు ప్రతిదినం పోషిస్తున్నాను, వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లలు మన మీద తిరగబడ్డ బాధ అనుకుంటా చెప్పండి. చిన్నప్పటి నుంచి కన్నప్పటి దగ్గర నుంచి ఆ సీన్ అంతా ఒకసారి
కళ్ళ ముందు గెర్రం తిరుగుతుంటది. ఎందుకు? ఎంత చేశాను వీడి కోసం, ఇంత చేస్తే నా మీద తిరగబడుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, చిన్నప్పుడు ఇన్ని ఎంత బాగా చూశాను, కనీసం ఇప్పుడు నాకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నాడు అని ముసలి వాళ్ళు ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవాది దేవుడు మనల్ని అంతలా పోషిస్తున్నప్పటికీ, అంతలా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నప్పటికీ, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి కలవరి శిలువలో మరణించినప్పటికీ మనం ఏం చేస్తున్నామట? ఏం చేస్తున్నాం? తిరగబడుతున్నామట. ఏం చేస్తున్నాం? తిరగబడుతున్నామట. దేవుని మీద తిరగబడుతున్నామట. ఆయన మాటను పట్టించుకోలేదట. అక్కడ కింద ఒక మాట చెప్తున్నారు చూడండి. ఎద్దు తన కామాంతు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని తెలుసుకును. ఎద్దుకు తెలుసు ఎవరు తనని పోషిస్తున్నారో, ఎవరు తనకి గడ్డి పెడుతున్నారు. గాడిద కూడా తెలుసు తను ఏ దొడ్డికి వెళ్ళాలంటే, తను ఎక్కడైతే కట్టబడుతుందో, ఎవరైతే తను పోషిస్తున్నారో అక్కడికి వెళ్ళాలని గాడిదకి తెలుసట. ఒక ఎద్దుకు తెలుస్తుంది, ఒక గాడిదకి తెలుస్తుంది, మనకు తెలియట్లేదు. మనం ఎక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో ఆ దేవాది దేవుడు మనల్ని పోషిస్తున్నాడన్న సంగతి, మనల్ని పెంచుతున్నాడన్న సంగతి, మనల్ని గొప్పవారిగా చేయడానికి ఆయన ఆలోచిస్తున్నాడన్న సంగతి, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆ దేవాది దేవుడి మాటలు మనం వినాలి, ఆయన మీద తిరగబడకూడదన్న సంగతి మనకు అర్థం కావట్లేదట. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనం కోళ్ళు పెంచుకుంటాం కదా, కోళ్ళు పెంచుకుంటామా? ఆ కోళ్ళు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడ్డెట్టింది అనుకోండి, ఏం చేస్తాం? గుడ్డు పగిలిపోద్ది, తర్వాత మెడ ఇరిగిపోద్ది. ఎవరిది? కోడి. అర్థమవుతుందా? ఆ గుడ్డు పోతుంది కోపంలో, తర్వాత ఏమవుతుంది? కోడి మెడ కూడా ఇరిగిపోతుంది. ఇప్పుడు మన కోడి, మనం పెంచుకున్న కోళ్ళు లేకపోతే ఏదన్నా జంతువు పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళి కోడి గుడ్డు పెడితేనే మనం తట్టుకోలేము. అర్థమవుతుంది? ఎందుకు? నేను పెంచాను, దాని నుంచి లాభం నేను పొందుకోవాలి. మనం ఏదైనా ఇంటి దగ్గర చెట్టు వేసామనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి కోసిపోరు అనుకోండి, ఇవే మన గొడవలు ఎక్కువ అవుతాయి. కష్టపడి నేను వేసాను, ఏం చేశాను, ఏం చేశాను, ఏం చేశారు, కోసిపోయారు, ఇవే గొడవలు మనకి. అర్థమవుతుందా? మనం తట్టుకోలేము. అది ఎందుకు? నేను పెంచాను, అవి నేనే తినాలి. అర్థమవుతుందా? అవి నేను పెంచాను, నేను పోషించాను కాబట్టి అవి నేనే తినాలి. పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెడితే కుదరదు. జాగ్రత్తగా కుదరదు. ఇప్పుడు ఆలోచించండి, ఒక కోడే పక్కింటోళ్ళకి ఇంటికి వెళ్ళకూడదు, మన దగ్గరే ఉండాలని మనం అనుకుంటున్నాం. జంతువులన్నిటికీ తెలుసు ఒక్కొక్క తింగర కూడా పక్కింటికి వెళ్తారు, కానీ చాలా కోళ్ళు ఏం చేస్తాయి, మన ఇంటికి వచ్చే అవి పెడుతుంటే అటు ఇటు ఎత్తుక్కుంటుంటే మనం ఏది సరైన సౌకర్యం ఇవ్వకపోతే అప్పుడు పక్కింటికి వెళ్తాయి. దానికి తెలుసు అవి మనం కోడి గుడ్డు పెట్టడానికి మనం సరైన సౌకర్యాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేస్తే వచ్చి అక్కడ పెట్టేస్తాయి. ఇక మనం ఏర్పాటు చేయలేదనుకోండి, పక్కింటి వాళ్ళు బాగా ఏర్పాటు చేస్తారు. ఎందుకు? అలా ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దానికి తెలుసు ఎక్కడ గుడ్డు పెట్టాలో, ఒక ఎద్దుకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో. ఎక్కడ వదిలేసినాయి సాయంత్రానికి వచ్చేస్తుంటాయి చూడండి, సిటీల్లో అటు ఇటు తిరిగి సాయంత్రం పనులు వెళ్ళిపోతుంటాయి. అర్థమవుతుందా? వాటికి తెలుసు వాళ్ళ యజమాని ఎవరు, కానీ మన యజమాని ఎవరో, మనల్ని పెంచిన, మనల్ని పోషిస్తున్న దేవుడు ఎవరో, మనల్ని పుట్టిస్తున్న దేవుడు ఎవరో మనకు తెలియట్లేదట. ఆయన మీదే తిరగబడిపోయేంత గర్వం మనకు పెరిగిపోయిందట. ఆయన మీద తిరగబడితే ఆయన ఎంతలా బాధపడుతున్నారో ఒక మాట చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయితే 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. జాగ్రత్తగా ఆలోచించి ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం. దేవాది దేవుడు మనం మాట వినకపోతే ఏం చేస్తాడట చెప్పాలి? మన గర్వాన్ని బట్టి చాటు ఏడుస్తాడట. మనందరికి ఏమొచ్చిందట? గర్వం వచ్చేసిందట. ఏమొచ్చింది? గర్వం వచ్చేసిందట. ఆయన మాటలు పట్టించుకోవట్లేదట. ఆయన మాట మీద తిరగబడతానమాట, ఆయన మీద తిరగబడతానమాట. నువ్వు నాకు ఇంత ప్రేమిస్తే ఏంటి? ఒక్కొక్కసారి చూడండి, మనం బాగా ప్రేమించిన వాళ్ళు మన మీద తిరగబడిపోయారు అనుకోండి, మనం బాగా ప్రేమించిన వాళ్ళు చిన్న మాట అంటే మనం తట్టుకోలేం. ఎవరన్నా పర్లేదు, వాళ్ళు మాత్రం అనుకోవడం. ఎందుకు? మనం బాగా ప్రేమించాం, మనం బాగా ఇష్టపడ్డాం, మనం పెంచుకున్న పిల్లలు మన మీద తిరగబడితే మనం
తట్టుకోలేము. ఇప్పుడు దేవాది దేవుని మీద మనం తిరగబడితే తట్టుకోలేక ఏం చేస్తున్నాడట? చాటు ఏడుస్తున్నాడట. అర్థమైందా? చాటు ఏడిపించేస్తాం. దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. మనకి ఏం వచ్చిందంటే గర్వం వచ్చేసింది. ఆయన మాట వినేంత ఖాళీ లేదు మనకి. అర్థమవుతుందా? ఆయన మాట వినేంత ఖాళీ లేదు, ఆయన మాటను పట్టించుకునేంత ఖాళీ లేదు. ఆయన మాటను పట్టించుకోవట్లేదట. ఆయన మాట మనం వినకపోతే ఏం చేస్తారట? మన గర్వాన్ని బట్టి ఏడుస్తారట. ఆయన మాట అంటే ఏం చెప్పండి? వాక్యం. ఈ వాక్యాన్ని మనం వినడానికి మనకేమొస్తుందట? చెప్పవచ్చాలండి, బోల్ చెప్తారు, పాటిద్దాం, ఉన్నాం, అలా వస్తాం వెళ్తాం. ఈ గర్వం పడేసుకుందట మనకి. వాళ్ళు చెప్తే మనం ఏంటండి? ఇది ఇక్కడ నిలబడిన వాళ్ళు చెప్పిన మాటలు కాదు. ఎవరి మాటలు? దేవుని మాటలు. నువ్వు గర్వం వచ్చేసి వాళ్ళ మాటలు నేనంటే ఏంటంటే నువ్వు గర్వం వచ్చేసి కానీ ఉన్నావంటే నిన్ను బట్టి దేవాతి దేవుడు బాధపడుతున్నాడట. తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడితే ఎంత బాధపడతారో అంతకు మించి రెట్టింపుగా మనుషులందరూ తిరగబడిపోతుంటే, ఒక పిల్లవాడు తిరగబడితేనే తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తిరగబడిపోతుంటే, ఒక్కరు కూడా మాట వినకపోతుంటే, ఎంతెలా చెప్పిన మాటలు వినకపోతుంటే, ఎంతెలా దేవుడు మనకి ప్రకటిస్తున్నా, ఒరే నాన్న మీకోసమేరా నేను ఈ లోకానికి వచ్చాను, నేను చనిపోయాను మీకోసం, విలవిల్లాడిపోయాను మీకోసం, ప్రాణాలు వదిలేసేంత ప్రేమిస్తున్నాను రా అన్నా కానీ మనం ఏం చేస్తలేదంట? వినట్లేదట. గర్వం వచ్చేస్తుందట మనకి. ఈ గర్వం ఉంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. ఖచ్చితంగా విడిచిపెట్టాలి. వాక్యం వినడం తర్వాత విన్నాం అంటే ఆయన బాధపడతాడట. ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు? బాధపడతాడు. ఖచ్చితంగా మనం ప్రేమించిన వాళ్ళు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో, ఆ దేవాతి దేవుడు కూడా మనల్ని పెంచుతున్నాడు, పుట్టించాడు, పోషించాడు. మన పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళకూడదని ఏం చేశాడు చెప్పండి? ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంతలా ప్రేమిస్తున్న ఆయన మాట మనం వినకపోతే ఖచ్చితంగా ఆయన బాధపడతాడు. ఇప్పుడు మన జీవితాలను బట్టి ఆయన బాధపడుతున్నాడో సంతోషిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. మనం ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టి ఉంటాం? ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాడట? పలానా విషయం చెయ్యకు అని చెప్తాడు. మనం ఏం చేస్తాం? అదే చేస్తాం. ఏం పట్టింది మనకి? గర్వం. ఇప్పుడు దేవుని వాక్యం శ్రద్ధగా విను అన్ని హృదయం నుంచి దేవుడు ప్రేరేపిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? విను. దాన్ని ఏమంటారు చెప్పండి? గర్వం వచ్చింది మనకి. గర్వం వచ్చింది. అర్థమవుతుందా? ఈ గర్వం వచ్చిన వాళ్ళు దేవుణ్ణి ఏడిపిస్తారు. దేవుణ్ణి ఏడిపించిన వారు ఎంత మాత్రం ఆ నిత్య జీవానికి చేరుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా లేదు. మన నిత్య జీవానికి చేరుకోవాలంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి. విశ్వాసం లేకుండా ఏ వ్యక్తి దేవునికి ఇష్టడై ఉన్నాడు? దేవునికి ఇష్టడై ఉంటేనే మనకు పరలోకం. దేవునికి ఇష్టడుగా లేకుండా దేవుణ్ణి బాధ పెడితే ఖచ్చితంగా మనకి పరలోకం లేదు. చిట్ట చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, లోకాసు వార్త. ఇక్కడ ఒక ప్రియ కుమారుడు ఉన్నాడట. ఆయన దేవాది దేవుని సంతోషపెడుతున్నాడట. లోకాసు వార్త 3:22. లోకాసు వార్త 3:22. లోకాసు వార్త 3:22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సాధారణమైన మనిషిలా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారని చెప్పుకున్నాం మనం కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నట్టున్నాం. ఎందుకు వచ్చారంటే మనకి మాదిరి ఉంచుకోవడానికి. ఒక మనిషి ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఒక మనిషి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి, దేవుని కుమారునిగా ఎందుకు వచ్చాడంటే మనమంతా దేవుని కుమారులు కాబట్టి ఆ దేవుని కుమారులైన మనం ఎలా బ్రతకాలో నేర్పించడానికి లోకానికి అది వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ దేవత దేవుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్న అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపిస్తుందట. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుంచి వినిపిస్తుందట. ఇప్పుడు ఆలోచించండి, ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే మీ తండ్రి మిమ్మల్ని బట్టి ఏం చేయాలా? ఆనందించాలి. మనల్ని బట్టి చెప్పాలి. ఏమని?
ఈయన నా ప్రియ కుమారుడు, లేకపోతే ఈవిడ నా ప్రియ కుమార్తె, ఈవిడ యందు నేను ఆనందిస్తున్నాను అంటే మన జీవితాన్ని బట్టి ఆయనకి ఏం కలగాలి చెప్పండి? ఆనందం కలగాలి. ఒక్కసారి అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి, మన జీవితాన్ని బట్టి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? ఆయన చాటు నేడుస్తున్నాడు, మనకి గర్వం పట్టుకుంది. గర్వం పట్టుకుని నిజంగా చెప్తున్నాడు, మనకు గర్వం వచ్చింది. ఆ గర్వం వచ్చింది గనకే ఆయన మాటలు మనం వినట్లేదు, ఆయన కార్యాలను మనం శ్రద్ధగా చేయట్లేదు, ఆయన పరిచర్యను మనం శ్రద్ధగా చేయట్లేదు. చేద్దాంలే, వద్దాంలే, వెళ్దాంలే, గర్వం అంటారు దీన్ని. యెహోవా కార్యాన్ని శ్రద్ధగా చేయని వాడికి ఏమవుతాడంటే శాపగ్రస్తుడు అయిపోతాడట. దేవుడు మనకు ఒక పరిచర్య భారాన్ని అప్పచెప్పాడంట, లేకపోతే సంఘంలో ఒక పని అప్పచెప్పాడంటే దాన్ని ఎలా చేయాలట? శ్రద్ధగా చేయాలి. ఆయన మాట ఇచ్చాను నీకు, నువ్వు ఈ పని చేయాలి, లేకపోతే నువ్వు ఈ పరిచర్య చేయాలి, నువ్వు సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో పాటలు పాడాలి అని ఒక బాధ్యతను ఆయన మాట చెప్పాడంటే ఆ మాటను ఏం చేయాలా? పాటించాలి. ఆ ఇర్మియా గ్రంథంలో మీరు తర్వాత చదవండి, లేకపోతే ఇప్పుడే చదివండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. ఏంటంట? యెహోవా కార్యం అంటే దేవుడి పనిని అశ్రద్ధగా చేస్తే ఏమవుతుంది? శాపగ్రస్తులు అవుతాం. దేవుడి పని అంటే వెటకారంగా చేద్దాంలే, వెళ్దాంలే, విందాంలే అని అశ్రద్ధ చూపిస్తే ఏమవుతాం? ఆశీర్వాదాలు రావట, ఏమొస్తాయి? శాపాలు వస్తాయట. దేవుని పనిని ఎప్పుడు అశ్రద్ధగా చేయకూడదు. చర్చిలో తుడిచే పని ఉన్నా అప్పు చెప్పారంటే శ్రద్ధగా చేయాలి. ఏదన్నా ప్లేట్లు కడిగేవో, లేకపోతే కానుకలు పట్టేవో, లేకపోతే కుర్చీలు చదివేవో, కింద కార్పెట్లు తీసేవో, ఏ పనైనా, లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టేటప్పుడు అక్కడ కూరగాయలు కోయడమో, లేకపోతే అక్కడ ఏమైనా సామాన్లు సదరడమో, ఇలాంటివి ఏమైనా ఉన్నా దేవుని కార్యాన్ని ఎలా చేయాలట? శ్రద్ధ కలిగి చేయాలట. ఇంట్లో ఫంక్షన్ అయితే, లేకపోతే ఇంట్లో కార్యం అయితే ఎంత బాగా చేస్తాం? శ్రద్ధగా చేస్తామా, అశ్రద్ధగా చేస్తామా? దేవుని పనిలో మనకి శ్రద్ధ ఉండాలట. దేవుని పనిని శ్రద్ధగా చేయకపోతే ఏమవుతుందో చెప్పండి? శాపగ్రస్తులు అవుతాం. ఇప్పుడు దేవుని పని శ్రద్ధగా చేయకపోతే శాపగ్రస్తులు అవుతాం. దేవుని పని శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదాలకు పాత్రలు అవుతాం. అర్థమవుతుందా? దేవుని పని శ్రద్ధగా చేయకపోతే శాపం, దేవుని పని శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదం. ఇప్పుడు మనకు ఆశీర్వాదాలు ఎక్కడున్నా చెప్పండి? దేవుని పరిచర్య శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదం ఉంది, దేవుని మాట వింటే ఆశీర్వాదం ఉంది, దేవుని మాట వినకపోతే ఆయన బాధపడతాడు. అర్థమవుతుందా? పరిచర్య విషయంలో ఏదైనా భారం తీసుకుంటే దాన్ని శ్రద్ధగా చేయాలి. 4 రోజులు చేసి మానేటివి కాదు, దాన్ని శ్రద్ధగా చేయాలి. అర్థమవుతుందా? ఆ భారాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన అశ్రద్ధగా కార్యాలు చేసేవారంటే దేవునికి అసలు ఇష్టం లేదు, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలి. ఎంత మాత్రం మనం నిర్లక్ష్యత చూపించడానికి వీల్లేదు. ఆయన మాట సెలవిస్తే ఆ మాటను గర్వంతో కొట్టివేయటానికి వీల్లేదు. శ్రద్ధగా వినాలి, ఆయన మాటను పాటించే వారిగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఎలాగైతే ఒక మాట వినిపించిందో మన జీవితాలను బట్టి దేవుడు ఆనందించాలి తప్ప బాధ పెట్టేవారిగా మనం ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకి దయచేయుడు గాక. దేవుని సంతోష పెట్టే కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండు గాక. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, దగ్గర గతపోతమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. అంటే దేవా, నేను బాధ పెట్టేవారి స్థితిలో ఉంటున్న మేము క్షమించు. అంటే మీ కార్యాలను మేము అశ్రద్ధగా చేస్తాను, మేము క్షమించు. మీరు ఎంతలా ప్రేమిస్తున్నప్పటికీ, మా తండ్రి మమ్మల్ని పోషిస్తున్నప్పటికీ, మమ్మల్ని ఆదరిస్తున్నప్పటికీ మనం మీ మాట విననే గర్వం ఉందేమో ప్రభు క్షమించండి. అంటే మా గర్వాన్ని బట్టి మీరు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు అంటే మీరు సెలవిచ్చారు ప్రభా. అలాంటి దుఃఖం తండ్రి మేము ఎంత మాత్రం కలిగించకుండా తండ్రి నిన్ను బాధ పెట్టేవారిగా కాక ప్రభా తండ్రి
మీరు సంతోషపెట్టేవారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా తండ్రి, అనేకుల్లో తండ్రి మీ నామాన్ని మహిమపరిచేవారిగా తండ్రి, సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రభావ తండ్రి, శ్రద్ధ కలిగి తండ్రి, మీ కార్యాలను జరిగించే వారిగా తండ్రి మేము ఉండటానికి తండ్రి కృప దయచేయండి. మేము ఎంత మాత్రం బాధపడకూడదు ప్రభావ తండ్రి, మా జీవితాలను బట్టి ప్రభావ మీరు బాధపడుతున్నారేమో మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రతిరోజు తండ్రి మిమ్మల్ని బాధపడుతున్నాం ప్రభావ, మమ్మల్ని క్షమించండి తండ్రి. మీకోసం తండ్రి ఉన్నతంగా బ్రతికే తండ్రి చక్కటి జీవితాలు మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయాలు దయచేయండి తండ్రి. తండ్రి బిడ్డలంతా తండ్రి ఇంకా తండ్రి ఎదగటానికి తండ్రి నూతనంగా తండ్రి వస్తున్న బిడ్డలు ప్రభావ తండ్రి శ్రద్ధ కలిగి రావటానికి తండ్రి కృప దయచేయండి, కృపలో భద్రపరచండి. త్వరలో బాప్తిస్మకు సిద్ధపడిన తండ్రి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కని మారు మనసులు తండ్రి, చక్కని రక్షణ అనుభవాలు దయచేయమని కృపలో భద్రపరచమని. ప్రతి విషయంలో తండ్రి సంఘంకి మీరు తోడుగు నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభావ తండ్రి. ఇంకా తండ్రి ఆత్మీయంగా అభివృద్ధి పరచండి తండ్రి. అనేకమైన నూతన ఆత్మ సంఘంలో చేర్చమని వేడుకుంటూ ఉన్న మేము తండ్రి నీ ప్రేమను గుర్తెరిగి తండ్రి, నీ ప్రేమను అర్థం చేసుకునే తండ్రి కృపను మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటూ తండ్రి. పార్టీ పట్ల నిర్వహించుకుందాం.